కావాలనే గుంటూరు రాజకీయాన్ని అంబటి రాంబాబు వేడెక్కించారా? ప్రీ ప్లాన్డ్గానే ఏపీ సీఎం చంద్రబాబును ఆయన టార్గెట్ చేశారా? చంద్రబాబును టచ్ చేస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా కావాలనే దిగజారుడు మాటలు మాట్లాడారా? ఏదైనా ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఆయన ఇలా చేశారా? లేక ఇంకో స్కెచ్ ఉందా? కారణం ఏదైనా ఈ ఇష్యూ జగన్కు బూమ్రాంగ్ అయినట్లేనా? అంటే అవుననే గుసగుసలు వినబడుతున్నాయి. రాజకీయం అంటే ఒకప్పుడు హుందాగా ఉండేది. విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సహేతుకంగా జరిగేవి. ముఖ్యంగా చంద్రబాబు వైఎస్ హయాంలో అయితే ఏదైనా సబ్జెక్టు పైనే డిస్కషన్ జరిగేది, అంతే తప్ప ఏనాడు అది వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లేది కాదు. చంద్రబాబు వైఎస్ అధికార ప్రతిపక్ష నేతలుగా ఉన్నా ఏనాడు లిమిట్స్ క్రాస్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏపీలో సీన్ మారిపోయింది. ముఖ్యంగా రాజకీయ విలువలకు వైసీపీ తిలోదకాలు ఇచ్చిందన్న విమర్శలు చాలా గట్టిగా వెలువెత్తుతున్నాయి. ఆ పార్టీలో కొందరు నేతలు అంతలా సోయితప్పి మాట్లాడుతుండడమే దానికి కారణం. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా వల్లభినేని వంశీ, కొడాలి నానికి ఏమాత్రం తగ్గకుండా మరికొందరు దిగజారిపోతున్నారు. నోటికొచ్చిన బూతులు, ఇతర నాయకుల కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావనలు, మహిళల గురించి అసభ్యకర మాటలు మాట్లాడుతూ రాజకీయం అంటే బూతులే అనే స్థాయికి తీసుకొచ్చారు. ఈ బూతులు మాట్లాడే నేతల లిస్టులో ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు పేరు కూడా వచ్చి చేరింది. తాజాగా ఆయన చంద్రబాబును ఉద్దేశించి చాలా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. దిగజారుడు భాష వాడి తన పరువును తానే తీసుకున్నారు. గుంటూరులో రాజకీయాన్ని వేడెక్కించారు. సాధారణంగా ప్రతిపక్షాలు ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అంతేకాని వ్యక్తిగత దూషణలకు తావు ఉండకూడదు. కానీ వైసీపీ మాత్రం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న లిమిట్స్ క్రాస్ అవుతూనే ఉంది. ఆ పార్టీ నేతలు నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ రెండు పార్టీల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాలన్న చెడు సంప్రదాయానికి తెరతీస్తున్నారు. అంతేకాదు కులాల కుంపట్లను రాజేసి రాజకీయ ప్రయోజనాలను పొందాలన్న ప్రయత్నము జరుగుతుందన్న విమర్శలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. తాజాగా గుంటూరులో అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చెలరేగిపోయారు. చంద్రబాబు తండ్రి గురించి అసభ్యకరంగా దిగజారి మాట్లాడారు. తాను ప్రతిపక్షంలో ఉన్నానని, ఒకవేళ అధికార పక్షం తలుచుకుంటే ఏం జరుగుతుందోనన్న కనీస స్పృహ కూడా లేకుండా నోటికొచ్చినట్టు బూతులు వాడారు. తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమంలో పాల్గొనేందుకు గోరంట్లకు వెళుతున్న అంబటి సంప్రదాయానికి తెరతీస్తున్నారు. అంతేకాదు కులాల కుంపట్లను రాజేసి రాజకీయ ప్రయోజనాలను పొందాలన్న ప్రయత్నము జరుగుతుందన్న విమర్శలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. నోటికొచ్చినట్టు బూతులు వాడారే. టీడీపీ క్యాడర్కు తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమంలో పాల్గొనేందుకు గోరంట్లకు వెళుతున్న అంబటి సంప్రదాయానికి తెరతీస్తున్నారు. అంతేకాదు కులాల కుంపట్లను రాజేసి రాజకీయ ప్రయోజనాలను పొందాలన్న ప్రయత్నము జరుగుతుందన్న విమర్శలు చెరకు తమ్ముళ్ళు ఎలా ఊరుకుంటారు? గట్టిగా వినబడుతున్నాయి. తాజాగా గుంటూరు గోరంట్లకు వెళుతున్న అంబటి బోధపడింది. తాను అసభ్యకర భాషను ప్రయోగించానని గుర్తించారు. సంప్రదాయానికి తెరతీస్తున్నారు. అంతేకాదు కులాల కుంపట్లను రాజేసి రాజకీయ ప్రయోజనాలను పొందాలన్న ప్రయత్నము జరుగుతుందన్న విమర్శలు చాలా గట్టిగా వినబడుతుంది.
ఈ నేపథ్యంలోనే జనసేనాని లక్ ఫ్యాక్టర్గా భావిస్తూ కమలం పార్టీ ఈ నేపథ్యంలో జనసేనాని లక్ ఫ్యాక్టరీగా భావిస్తుంది. వాతావరణం ఏర్పడింది. ప్రచారం చేయించాలని డిసైడ్ అయ్యారట. ఎలాగూ తమిళనాడులో టెంపుల్ సిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి చోట ఎక్కువగా క్యాంపెయిన్ చేపించి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ లాభం జరిగేలా చూసుకోవాలన్న నిర్ణయానికి బీజేపీ వచ్చినట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. సొంత పార్టీ కార్యకలాపాలకు సైతం ఆయన తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ పెద్ద ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన అంశాలను ప్రస్తావించారు. 2 రోజుల పాటు క్యాంపెయినింగ్ చేయాలని నిర్ణయించారట. అంతేకాదు, సీట్ల పంపకాల సమయంలోనూ జనసేనాని ఇన్వాల్వ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. అటు బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా పవన్ కున్నారు. అందుకే ఆయనను రిమాండ్కు తరలించాలని న్యాయస్థానానికి అయితే 2 నెలల సమయాన్ని కేటాయించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని అమిత్ షాతో చెప్పినట్లుగా టాక్. పవన్ కళ్యాణ్ను తమిళనాడులో యాక్టివ్ చేసే దిశగా ఆయన పార్టీకి ప్రాధాన్యత పెంచాలని ఢిల్లీ పెద్దలు అనుకుంటున్నట్లుగా టాక్. కేంద్రంలో త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన ఖాయంగా కనబడుతుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటుగా మిత్రపక్షాలకు ప్రాధాన్యత దక్కనుంది. ఏపీ నుంచి మరో మంత్రి పదవి ఖాయంగా దక్కే అవకాశం కనబడుతుంది. ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ, టీడీపీ నుంచి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ, టీడీపీ నుంచి మంత్రులుగా చంద్రబాబుపై అంబటి తప్పసేనకు ప్రాతినిధ్యం లేదు. అందుకే ఈసారి విస్తరణలో జనసేనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయట. అలాగే ఏపీ నుండి త్వరలో 4 రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ. బీజేపీ, టీడీపీ, జనసేన చెరొకటి తీసుకునే విధంగా మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ఆయనకు చెప్తున్నారు. తమిళనాడు ఎన్నికలే సెంట్రిక్గా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థ లైన్ తప్పారన్న వాదన వినబడుతుంది. టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో అంబటి పదే నోరు జారుతున్నారు. నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. తాజాగా అన్ని హద్దులు దాటేసి చంద్రబాబు గురించి అసహ్యకరమైన భాషను వాడారు. సడన్గా అంబటి ఎందుకిలా బూతులు మాట్లాడారన్న దానిపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఇదో ఇష్యూను డైవర్ట్ చేసేందుకే ఆయన ఇలా మాట్లాడి ఉంటారని ప్రధానంగా గుసగుసలు కూడా వినబడుతున్నాయి. అంబటి వ్యాఖ్యలతో టీడీపీ కేడర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని, తర్వాత దాడులు జరుగుతాయన్న విషయం ఆయనకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. మరి ఆయన ఎందుకు అలా మాట్లాడారు? టీడీపీ శ్రేణులు బదనాం చేయడానికే ఇలా చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేకపోతే మరేదైనా కారణం ఉందా అన్న వాదన కూడా వినబడుతుంది. ఈ నెల 2వ వారంలో ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని బడ్జెట్ సమావేశాలను సజావుగా జరగకుండా చేసి రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మీద నెగిటివ్ అభిప్రాయాన్ని తీసుకురావాలన్న వ్యూహం ఏదైనా ఉందా అన్న చర్చ కూడా జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించే కోణం ఏదైనా ఉందా అన్న వాదన కూడా వినబడుతుంది. అంబటి యథాపలంగా అలా మాట్లాడినా లేక ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడినా ఒకటి మాత్రం నిజం, ఈ ఇష్యూతో అంబటితో పాటు వైసీపీకి కూడా డ్యామేజ్ జరిగింది. ముఖ్యంగా జగన్ ఇమేజ్ మరింత దెబ్బతిన్నదన్న వాదన వినబడుతుంది. అంబటిని జగన్ వారించి క్షమాపణలు చెప్పి ఉంటే కొంతలో కొంతైనా జగన్ గురించి జనంలో సాఫ్ట్ కార్నర్ ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా వైసీపీ బాస్ పోగొట్టుకున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇది జగన్కు బూమ్రాంగ్ అయిందన్న గుసగుసలు వినబడుతున్నాయి. అంబటి ఇష్యూతో వైసీపీకి ఏ స్థాయిలో నష్టం జరిగిందనేది త్వరలోనే తేలిపోనుంది.